అజయ్ వర్మ గారు వర్మ గారు చెప్పండి. అజయ్ ఏంటి ఇంకది ఇక్కడి నుంచి నేతల్లో మార్పు వస్తుంది అని భావించవచ్చా? వర్మ గారు, నాకు వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి నాకు తెలియదు కానీ కూటమి ప్రభుత్వంలో మాత్రం ఆడు ఎమ్మెల్యే ఎంపీ మంత్రి కాదండి, జెండా మోసే కార్యకర్త తప్పు చేసినా సరే తొక్కి నార తీసే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఎవరిని ఉపేక్షించరు సార్. ముఖ్యంగా ఆడబిడ్డల జోలికి వెళ్ళిన, ఆడబిడ్డల గురించి అసభ్యకరంగా మాట్లాడిన, ఆడబిడ్డల దగ్గర అసభ్యకరంగా ప్రవర్తించిన ఎవరిని వదిలే వ్యక్తి అయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కాదండి. ఎందుకంటే ఆడబిడ్డల విలువ తెలిసిన పార్టీలు ఇవన్నీ కూడా. అందరూ తల్లి గర్భం నుంచే పుట్టాం సార్. ఆ కష్టాన్ని చూసిన వాడికి ఎవరికన్నా సరే ప్రతి ఒక్క ఆడబిడ్డకి రెస్పెక్ట్ ఇవ్వాలని ఉంటుంది. ఆ కష్టం చూడని వాడికి ఏమి ఇవ్వాలనుకుంటుందో మాకైతే తెలియదు. అటువంటి నేచప్ప పార్టీలు అయితే మాది కాదు. తప్పు చేసిన వాడిని తొక్కి నారదీసే పార్టీలు మావి. లక్ష్మణ్ తెలిసి ఇప్పుడు ఓకే, తప్పు చేయడం అన్నది సహజం, తప్పులు జరుగుతూనే ఉంటాయి. సరే, కొంతమంది కొద్దిగా దాన్ని ఎక్కువ డోసులో విచ్చలవిడితనంగా మన్నెవడరా పీకుతాడు అని చెప్పి విర్రవీగుతారు. సో దానికైతే ఇక్కడ శిక్ష పడింది ఎమ్మెల్యేకి. మరి ఆ ఎమ్మెల్సీ పరిస్థితి, ఆ పాత ఎంపీ పరిస్థితి, వీళ్ళని ఏమైనా పార్టీని సస్పెండ్ చేసి సరిదిద్దుకుంటారా చేసిన తప్పుల్ని? లేకపోతే ఏముందిలే దానికి లైట్ తీసుకుంటారా? ఇప్పటికే 2 సార్లు చెప్పాను సార్. నేను మూడోసారి కూడా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అటువంటి డ్యామేజ్ కానీ జరిగితే ఖచ్చితంగా వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది, చర్యలు తీసుకుంటారు. అలాగే ఇప్పుడు కూటమి నాయకులు మాట్లాడుతున్నారు, జరగడం ఏంటి మీరు చూడలేదా? జరగలేదా? ఏమిని ఏం సార్ వీడియో చూడలేదా? మాధవ్ వీడియో చూడలేదా? లేకపోతే మీ అనంతబాబు వీడియో చూడలేదా? ఏంటి ఇదేమి? నీ మీద చిన్న స్థాయి ఒక నిమిషం ఒక అధికార ప్రతినిధి స్థాయికి వచ్చావు. ఓకే, నువ్వు ఏ పార్టీ నుంచి ఎదిగితే ఎదుగు, లేదా ఈ పార్టీలో ఎంత ఎదుగుతావు అన్నది పక్కన పెట్టు. చాలా సమస్యల మీద పోరాడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తివి. మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తే చంద్రబాబు నాయుడు గారిని కూడా లైవ్ లో పొగిడిన సందర్భం ఉంటుంది. నువ్వు వైసీపీలో ఉన్న జనసేన చేస్తే జనసేన పొగిడే సందర్భం ఉంటుంది. విమర్శిస్తా పొగుడుతావు. కళ్ళ ముందు నువ్వు చూసిన వీడియోలను కూడా అలా జరిగి ఉంటే అంటే వర్మ గారు, నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ లైవ్ చూడండి సార్. అనంతబాబు గారిని, ఎవరైతే గోరంట్ల మాధవ్ గారిని ఈ రోజు ఇప్పుడే సస్పెండ్ చేయండి. నేను చెప్తా అయిపోద్దా? చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? కాదు కదా. వర్మ గారిని అనేదంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే పార్టీ డ్యామేజ్ ఈ నాయకుల వల్ల అయిందని, ఎందుకంటే టెక్కలలో ఏదైతే మరి వచ్చినప్పుడు దువ్వాడ శ్రీనివాస్ రెడ్డి మీద చర్యలు తీసుకున్నారు కదా, అలాగే మీరు అన్నట్టుగా అనంతబాబు అయినా ఎక్కువ కాదు, గోరంట్ల మాధవ్ కూడా ఎక్కువ కాదు. ఖచ్చితంగా పార్టీ కాల మీద డ్యామేజ్ జరుగుతుందంటే కరెంట్ కాల మీద వేస్తారు. నేను అదే చెప్తున్నా వర్మ గారు. ఇదే వీడియోలో పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తే, ఇవే వీడియోలో నారా లోకేష్ గారు బయటకు వస్తే, ఇవే వీడియోలో అచ్చెన్నాయుడు గారు బయటకు వస్తే, ఇవే వీడియోలో మరి విద్యా సంస్థల అధినేత అయినటువంటి నారాయణ గారు బయటకు వస్తే ఇదే చర్యలు తీసుకుంటారా కూటమి నాయకులు? ఇదే చర్యలు వాళ్ళ మీద ఉంటాయా? చెప్పండి. కూడా బయటికి రాబోతా ఉన్నాయి, కూడా బయటికి రాబోతా ఉండండి. చర్చ జరుగుతూ ఉంది, ఖచ్చితంగా వస్తాయి. ఏదైతే విద్యా సంస్థల వీడియోలో ఏదైతే చేస్తున్నటువంటి సన్నిహితులు కూడా చెప్పుకుంటున్నారు, పబ్లిక్ టాక్ వస్తాయంట తొందరలో. వాళ్ళ మీద ఏ చర్యలు ఉంటాయా? ఇలాగే తీసేస్తారా? వెంటనే ఇప్పుడు ఏదైతే పౌనిక అభిమానులని వెంటనే ఎలాగైతే సస్పెండ్ చేస్తారో అలాగే చేస్తారా? కాదండి, ఒక్క నిమిషం. ఏమున్నాయి అంటే ఇప్పుడు మీరు చూసిన వీడియోలు, ఇప్పుడు వరకు మనం బయటకు వచ్చిన వీడియోలు, వీటి గురించి మాట్లాడుకుంటున్న వీడియోలు, లోకేష్ గారు మీరు చూసారా? పవన్ కళ్యాణ్ గారు మీరు చూసారా? లేకపోతే ఎవరో నారాయణ గారు ఎవరో ఆయన చూసారా? లేకపోతే ఎక్స్ చూసారా? వర్మ గారు, ఆ వీడియోలు ఉన్నాయంట, పబ్లిక్ టాక్ మాట్లాడుతూ ఉంటే త్వరలో బయటపడితే అంటున్నారు. అది కూడా వస్తే అక్కడ మాట్లాడతాం. ఇప్పుడు ఇవే చర్యలు తీసుకుంటారా అన్నా? ఇవే చర్యలు తీసుకుంటారా? ఎటువంటి చర్యలు ఉంటాయో ఖచ్చితంగా మాట మీద నమ్మండి. వర్మ గారు, తప్పు చేస్తే తన తల కూడా తెగి పడేంత చట్టాలు రావాలి, దానికి నేను సిద్ధం అన్నటువంటి మాట్లాడడానికి బాగుంటుంది సిస్టర్. చెప్పు